అందరికీ నమస్కారం అండి. ఒకరోజు కృష్ణుడు భక్తులందరూ ఉన్నప్పుడు వారి మధ్యలో దివ్యకాంతితో నిలబడి ఉన్న కృష్ణుడు భక్తులను చూసి ఇలా కథనం ప్రారంభించారు. సర్పయాగము వెనుక ఉన్న మహారహస్యము భక్తులారా అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు. భక్తులారా, ధర్మం నిలబెట్టుకోవడానికి జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఒకటి సర్పయాగము. ఇది కేవలము పాములను నాశనం చేయడానికి చేసిన యజ్ఞం కాదు. దీని వెనుక కోపము, కర్మ, క్షమ అనే 3 గొప్ప పాఠాలు ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు మరణం దీని వెనుక దాగి ఉంది. పాండవులు వంశంలో జన్మించిన ధర్మపరుడు అయిన పరీక్షిత్ మహారాజు ఒక రోజు అడవికి వేటకు వెళ్ళారు. అతను అలసటతో కూడి వేటాడి అలసటతో కూడి ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి నీళ్లు అడిగాడు. ఆ సమయంలో ఆ మహర్షి అయిన సమీక మహర్షి ధ్యానంలో ఉండి మాట్లాడలేదు. అది అర్థం చేసుకోలేక కోపంతో పరీక్షిత్ రాజు ఒక చనిపోయిన పామును తీసుకువెళ్ళి మహర్షి మెడలో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మహర్షి కుమారుడు శృంగి మహర్షి కుమారుడు కోపంతో ఇలా శపించాడు. 7 రోజులలో ఒక మహానాగరాజు అయిన తక్షకుడు వచ్చి పరీక్షిత్ రాజుని కరిచి చంపుతుంది అని శపించాడు. ఆ శాపం నిజమైంది. 7వ రోజు తక్షకుడు వచ్చి రాజును కరిచి అతని జీవనాన్ని ముగింపు చేశాడు. జనమేజయుడు ప్రతీకారము. పరీక్షిత్ కుమారుడు అయిన రాజు జనమేజయుడు తన తండ్రి మరణాన్ని చూసి తీవ్రమైన కోపంతో మండిపోయాడు. ఈ నాగరాజు తక్షకుడు నా తండ్రిని చంపాడు, అందుచే ప్రపంచంలోని అన్ని పాములను నాశనం చేస్తాను అని ప్రమాణం చేశాడు. అప్పుడు మహర్షులు కలిసి అతనికి ఒక గొప్ప యజ్ఞం చేయమని చెప్పారు. అదే సర్పయాగం, భయంకరమైన యజ్ఞము. ఆ యజ్ఞం ప్రారంభమైనప్పుడు అగ్నిగుండము పెద్దదిగా వెలిగింది. మంత్రశక్తితో పాములు ఎక్కడ ఉన్నా ఆ అగ్నిలో పడిపోతూ ఉండేవి. అందువల్ల అడవులలో, కొండల్లో, సముద్రాల్లో ఉన్న పాములు కూడా ఆ యజ్ఞాగ్నికి ఆకర్షితమై పడిపోతున్నాయి. యజ్ఞంలో భూమి కంపించింది. నాగలోకమంతా భయంతో వణికిపోయింది. అంతలో యజ్ఞంలో చివరికి నాగరాజు తక్షకుడు కూడా అగ్నిలోకి లాగడానికి మంత్రాలు ప్రారంభమయ్యాయి. అస్తిక మహర్షి అదే టైంలో ఒక మహర్షి ఆ యజ్ఞవాటికి దగ్గరికి వచ్చారు. ఆయన పేరు అస్తిక మహర్షి. అస్తికుడు రాజు జనమేజయుణ్ణి ముందు నిలబడి ఇలా అన్నాడు. రాజా, ప్రతీకారము ధర్మం కాదు. నీ తండ్రి మరణము అతని కర్మ ఫలితము. కోపంతో మొత్తం నాగవంశాన్ని నాశనం చేయడము ధర్మానికి విరుద్ధము. ఆ మాటలు విన్న జనమేజయుడు క్రమంగా కోపం తగ్గించుకున్నాడు. అతడు యజ్ఞాన్ని ఆపమని అనుమతి ఇచ్చాడు. ఇలా నాగవంశం పూర్తిగా నాశనం కాకుండా రక్షింపబడింది. కృష్ణుడు చెప్పిన ఉపదేశము. ఇక్కడ కథను ముగిస్తూ కృష్ణుడు భక్తులను చూసి ఇలా అన్నాడు. భక్తులారా, కోపము ఒక అగ్ని లాంటిది. అది మొదట శత్రువుని కాల్చేయాలని అనుకుంటుంది, కానీ చివరికి మనల్ని కూడా కాల్చేస్తుంది. పరీక్షిత్ చేసిన చిన్న తప్పుకి ఒక శాపానికి కారణమయ్యింది. ఆ శాపము ఒక రాజ్యాన్ని కోపంతో ముంచింది. ఒక మహర్షి జ్ఞానము ప్రపంచాన్ని రక్షించింది. ఇది ఈ కథలో నీతి. ప్రతీకారము ధర్మం కాదు. క్షమ మరియు జ్ఞానం మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలవు. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.